ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. వారణాసి షూట్ గురించి కీరవాణి గారు అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ జాన్ కల్లా తన పని అయిపోతుంది అని అంటున్నారు. ఆ విషయాలు, టాలీవుడ్ లో గత నెల రోజులుగా చాలా మంది యాక్టర్స్ ఇంజరీ అవుతున్నారు, ఆ విషయాలు, ఫైనల్లీ పారడైజ్ టీజర్ రాబోతుంది. వీటితో పాటు చాలా టీజర్స్ అండ్ ట్రైలర్స్ వచ్చాయి ఈ వీక్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే శ్రీనివాస మంగాపురం నచ్చలేదండి. కొన్ని డీసెంట్ మూమెంట్స్ ఉన్నా కూడా వీక్ క్యారెక్టర్స్ రైటింగ్, ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వని లవ్ స్టోరీ, స్లో నరేషన్ వల్ల సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. న్యూటన్ థర్డ్ లా డిసప్పాయింట్ చేసిందండి. మూవీలో టూ మెనీ కోఇన్సిడెన్సెస్ ఉంటాయి, దాని వల్ల వర్క్ అవ్వలేదు నాకు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఈ మూవీలో ఈవెంట్స్ నో వే హోమ్ తర్వాత జరుగుతాయి. కుదిరితే 3D లో చూడండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే అబ్బో లిస్ట్ ఏంటి ఇంత లెంత్ ఉంది, ఏం పర్లేదు చకచకా అవగొట్టేద్దాం. కొరియన్ కనకరాజు ట్రైలర్ వచ్చింది. నేనైతే వెయిటింగ్ అబ్బా, చాలా రోజులైంది ఫ్రెండ్స్ తో కలిసి ఒక మంచి హారర్ ఎంటర్టైనర్ చూసి. సత్య కామెడీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. రామాయణ ట్రైలర్ వచ్చింది, అంత బానే ఉంది గానీ యశ్ రావణ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు. లైమ్ లైట్ మొత్తం తనే కొట్టేశాడు. ఆదర్శ కుటుంబం గ్లిమ్సెస్ వచ్చాయి. వెంకీ మామ మళ్ళీ ఇంకో ఫ్యామిలీ స్టోరీతో వచ్చేస్తున్నారు, కానీ అంతకు మించి యాక్షన్ రిలేటెడ్ ఇంకేదో ఉందనిపిస్తుంది. గురూజీ ఏం చేస్తారో మరి. లోకేష్ కనగరాజ్ డీసీ ట్రైలర్ వచ్చింది. ఏమో అండి, నాకేం కనపడ అంతా అనిరుద్ధే వినిపిస్తున్నాడు. సర్దార్ 2 టీజర్ వచ్చింది. ఈసారి కూడా ఫాదర్ అండ్ సన్ తో ఉండే మంచి యాక్షన్ ఎంటర్టైనర్ అవుద్ది అనిపిస్తుంది. దుల్కర్ ఐమ్ గేమ్ ట్రైలర్ వచ్చింది. ఇంకో కళ్ళు దోచాయంటే సినిమా అయ్యేలా ఉంది. పల్లబుర్జు టీజర్ వచ్చింది. ఓ మంచి రూరల్ కామెడీ ఫిల్మ్ అవుద్ది అని అనిపిస్తుంది. ఓం తెలుగు టీజర్ రిలీజ్ అయింది. అభ్యంకర్ బీజిఎం స్టాండ్ అవుట్ అయింది. అండ్ కేజేక్యూ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది ఒక క్రైమ్ డ్రామాలా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రేజీ కళ్యాణం టీజర్ వచ్చింది. అనకాపల్లి ట్రైలర్ వచ్చింది. ఒక ఇంటెన్స్ లవ్ యాక్షన్ ఫిల్మ్ లా ఉంది. ఆల్సో నిరమ్ ట్రైలర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ పాంచాలి పంచభత్రుగా ట్రైలర్స్ వచ్చాయి. ఇక లిరికల్స్ విషయానికి వస్తే ఆకాశంలో ఒక తార ఫస్ట్ సింగిల్ చిట్టి చిట్టి చీమ సాంగ్ వచ్చింది. ఎందుకో తెలీదు, వినగానే చాలా హాయిగా అనిపించింది. భగవంతుడు మూవీ నుండి సితరాల నవ్వు అనే లవ్ ట్రాక్ రిలీజ్ అయింది. శ్రీ మూవీ నుండి మంచి మెలడీ బొమ్మ బొమ్మ సాంగ్ రిలీజ్ అయింది. ఆల్సో నేను రైడీ మూవీ నుండి మెరుపులే మెరుపులే సాంగ్ అండ్ ద రెడ్ బ్యాగ్ మూవీ నుండి డిస్కో లైట్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూస్తే కీరవాణి గారు వారణాసి అప్డేట్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ షూట్ పనులు కంప్లీట్ అయిపోవచ్చాయంట. సెప్టెంబర్ నుండి ఆయన చార్జ్ తీసుకోబోతున్నారంట. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కూర్చోబోతున్నారనమాట. సెప్టెంబర్ లో స్టార్ట్ చేసి జనవరి కల్లా తన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది అని కీరవాణి గారు చెప్తున్నారు. చాలండి, ఆ మాత్రం చాలు. అన్ని టైం అండ్ పద్ధతి ప్రకారమే నడుస్తున్నాయని చెప్పారు. ఇంకా రిలీజ్ డేట్ డౌట్లు లేకుండా ప్రశాంతంగా ఉంటాం. రీసెంట్ గా AMB సినిమాస్ కి మహేష్ బాబు గారితో పాటు ప్రియాంక చోప్రా గారు అండ్ తన హస్బెండ్ నిక్ జోనస్ వచ్చారు. రాకకి గల రీజన్ ఎగ్జాక్ట్ గా తెలియదు గానీ ఏముంది, ఒడిస్సీ చూడడానికి వచ్చి ఉంటారులే అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఏమైందండి మన టాలీవుడ్ కి? రోజు గడిస్తే ఎవరో ఒక యాక్టర్ ఇంజరీ అవుతూనే ఉన్నారు. గడిచిన నెల రోజుల్లో మొన్న బాలయ్య గారికి నీ ఇంజరీ అయింది అనుకుంటే ఇప్పుడు జూనియర్ NTR గారికి షోల్డర్ ఇంజరీ అయింది. మళ్ళీ రష్మికకి హిప్ ఏరియాలో ఇంజరీ అయింది. చరణ్ కి రిస్ట్ సర్జరీ, కళ్యాణ్ గారికి షోల్డర్ సర్జరీ, వరుణ్ తేజ్ కి నీ సర్జరీ. ఎక్కడ చూసినా అదే న్యూస్. బాలయ్య గారికి అయితే నీ సర్జరీ అయ్యాక ఎన్ని వీక్స్ రెస్ట్ ఉంటుందో తెలియదు గానీ NBK 111 టీమ్ తో డిస్కస్ చేస్తున్నారంట. ఈ లోపు నేను లేని సీన్స్ అన్ని షూట్ చేసేయండి, ఎట్టి పరిస్థితుల్లో సినిమా అనుకున్న టైంకే రిలీజ్ అయిపోవాలి అని. అది ఆయన డెడికేషన్. ఇక జూనియర్ NTR గారి విషయానికి వస్తే రీసెంట్ గా ఆయనకి షోల్డర్ ఇంజరీ అయింది. అది డ్రాగన్ షూట్ లో అయిందా లేదా అనేది క్లారిటీ లేదు గానీ మెడికల్ ఎవాల్యుయేషన్ తర్వాత NTR గారు రికవరీ కోసం 6 to 8 వీక్స్ రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్స్ చెప్పారు. అండ్ రష్మిక విషయానికి వస్తే ప్రస్తుతం రణబాలి అండ్ మైసా మూవీస్ చేస్తున్న రష్మిక కంటిన్యూస్ గా యాక్షన్ సీన్స్ అండ్ డాన్స్ సీన్స్ షూట్ చేయడం వల్ల తన హిప్ ఏరియాలో సీరియస్ ఇంజరీ అయింది. అండ్ అది హీల్ అవ్వడానికి 6 వీక్ పాటు రెస్ట్ తీసుకోవాలంట. పవన్ కళ్యాణ్ గారికి మొన్న షోల్డర్ సర్జరీ అయింది. ఎంతవరకు రికవర్ అయిందో తెలియదు గానీ ఆయన మళ్ళీ వర్క్స్ లో పడిపోయారు. చరణ్ గారికి కోయంబత్తూర్ లో రీసెంట్ గా రిస్ట్ సర్జరీ అయింది. రికవరీకి ఫిజియోథెరపీతో పాటు 8 వీక్స్ రెస్ట్ తీసుకోవాలంట. వరుణ్ తేజ్ బరీ మూవీ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుంటే సివియర్ నీ ఫ్రాక్చర్ అయింది, సర్జరీ అయింది. బట్ కొరియన్ కనకరాజు రిలీజ్ కుండేసరికి రెస్ట్ లేకుండానే స్టిక్ సపోర్ట్ తో ప్రమోషన్స్ చేస్తున్నారు ఆయన. ఈ ఇంజరీ న్యూస్ లో ఇక్కడితో ఆగిపోవాలని కోరుకుంటున్నా. ఫైనల్లీ అండి, ఎప్పుడెప్పుడా అని ఇంకెప్పుడు రా అని ఎదురు చూస్తున్న ద పారడైజ్ టీజర్ రాబోతుంది. ఈ టీజర్ ని August 6th కి రిలీజ్ చేస్తారంట. అండ్ టీజర్ లెంత్ 1 minute and 35 seconds ఉంటుంది అనే టాక్ ఉంది. సో ఈసారి జడల్ గారి డాన్స్ కాదు, ఆడి పవర్ఫుల్ డైలాగ్స్ కూడా వినే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. చూడాలి.
ఇది ఎంత రచ్చ చేస్తుందో. అండ్ షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనేది మాట్లాడుకుంటే క్లైమాక్స్ షూట్ అయిందంట. అండ్ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉందంట. ప్రస్తుతం ఆ సాంగ్ షూట్ అవుతుంది. ఈ సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని తీసుకున్నారు. అండ్ రీసెంట్ గానే ఆయా షేర్ సాంగ్ 200 మిలియన్ ని క్రాస్ చేసింది. అండ్ సినిమా అయితే సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ ఉండొచ్చు అని అంటున్నారు. టీజర్ లో రిలీజ్ డేట్ రివీల్ చేస్తారు అని అనుకుంటున్నా, చూద్దాం. అసలే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉన్నారు డిలే మీద. బట్ మరేం పర్లేదులే, ఇలాంటి పొరపాట్లు TFI లో కామనే. కంటెంట్ సాటిస్ఫై చేస్తే చాలు. రీసెంట్ గా AAFA అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ అయింది. ఈ మీట్ కి 7 స్టేట్స్ నుండి దాదాపు 1000 మంది ఫ్యాన్స్ వచ్చారంట. అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి అందరికి ఫోటోస్ ఇచ్చి పంపారు. అలానే AAFA మెంబర్స్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రోగ్రామ్ కూడా ఈ మీట్ లో లాంచ్ చేశారు. వస్తున్నాం కొడుతున్నాం అన్నట్టే లెనిన్ కొట్టేసిందండి. మూవీ 100 crores కొట్టేసింది. లాస్ట్ ఇయర్ చైతన్య గారు తండేల్తో 100 crore కొడితే ఈసారి తమ్ముడు వంతు. అక్కినేని ఫ్యాన్స్ అయితే ఫుల్ కుషున్నారు. అండ్ నెక్స్ట్ ఇదే ఇయర్ లో వృషకర్మ అండ్ కింగ్ 100 కూడా రిలీజ్ అయితే 2026 అక్కినేనికి మెమరబుల్ ఇయర్ అయిపోద్ది. సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ కడప హేమ పిక్చర్ ప్యాలెస్ లో దిగ్విజయంగా 200 days కంప్లీట్ చేసుకుంది. ఈ రోజుల్లో 200 అంటే ఇది రేర్ రికార్డే. వెంకీ అట్లూరి తన నెక్స్ట్ ఫిల్మ్స్ లైనప్ గురించి చెప్పారు. లక్కీ భాస్కర్ 2 గురించే కదా మీ ఎగ్జైట్మెంట్. చెప్తా. ఈ August 14th సూర్య గారితో చేసిన విశ్వనాథన్ సన్స్ రిలీజ్ అయ్యాక ఒక పోలీస్ స్టోరీ తీసి, ఆ తర్వాత హోమ్ అలోన్ టైప్ లో ఒక చిల్డ్రన్స్ ఫిల్మ్ తీసి, అది అయ్యాక అప్పుడు లక్కీ భాస్కర్ సీక్వెల్ చేస్తారంట. సో అది ఆయన నెక్స్ట్ 4 ఫిలిమ్స్ లైనప్. ఇంతకీ ఆ పోలీస్ ఫిలిం ఎవరు హీరోగా చేస్తారంటారు? ఎనీ గెస్సెస్? రామ్ పోతినేని తర్వాత ఇప్పుడు సుధీర్ బాబు కూడా డైరెక్షన్ కుర్చీలో కూర్చోబోతున్నారంట. వినిపించే వార్తల ప్రకారం అయితే సుధీర్ బాబు గారు తనే ఒక కథ రాసుకొని మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు అని అంటున్నారు. ఏదో ఒక మంచి సినిమా పెడితే అదే చాలు. యష్ టాక్సిక్ మూవీ ట్రైలర్ August 8th కి రాబోతుంది. ట్రైలర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ లో తీసుకెళ్తుందో చూద్దాం. రీసెంట్ గా పావల శ్యామల గారు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. అప్పట్లో చాలా సార్లు ఆవిడ పావల అనే నాటకం వేయడంతో అదే ఆమె పేరుగా స్థిరపడిపోయింది. మనకైతే గోలిమార్ మూవీతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. సంపత్ నంది డైరెక్షన్ లో శర్వానంద్ అప్కమింగ్ ఫిలిం భోగి క్లైమాక్స్ షూట్ అయిపోయిందంట. ఈ ఒక్క క్లైమాక్స్ కోసం దాదాపు 3 నెలలు ప్లానింగ్, 800 మంది జూనియర్ ఆర్టిస్ట్ తో 22 days చేశారంట. అంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారైతే. ఫిమేల్ లీడ్స్ గా అనుపమ అండ్ డింపుల్ హయాతి యాక్ట్ చేస్తున్న ఈ మూవీ 1960s లో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో జరిగే స్టోరీ అంట. పొలిమేరా 3 మూవీ ఒఫీషియల్ గా లాంచ్ అయిందండి. ఈసారి కాస్టింగ్ ఇంకొంచెం పెద్దదైంది. ఈ 3rd పార్ట్ లో యాక్షన్ కింగ్ అర్జున్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. మూవీని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే కొరియన్ కనకరాజు August 7th కి రిలీజ్ అవుతుంది. లోకేష్ కనగరాజ్ వామిక DC మూవీ August 7th కి రిలీజ్ అవుతుంది. అనకాపల్లి మూవీ August 7th కి రిలీజ్ అవుతుంది. KJQ మూవీ August 7th కి రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే రావ్ బహదూర్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. బ్యాట్మ్యాన్ కేప్డ్ క్రూసేడర్ సీజన్ 2 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హే జవానీతో ఇష్క్ హోనా హే ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. నూరు సామి అదే తెలుగులో 100 దేవుళ్ళు మూవీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. గట్ట కుస్తీ 2 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. బాలన్ ద బాయ్ మూవీ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. కొంచెం లాగ్ ఉంటుంది, బట్ క్లైమాక్స్ ట్విస్ట్ భలే ఉంటుంది. ద లెజెండ్ ఆఫ్ కర్ణ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.